ఓం శాంతి 13/5/2024 మధురమైన పిల్లలు, మీరిక్కడకు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు ట్యూషన్ తీసుకోవడానికి వచ్చారు. మీరు గవ్వ నుండి వజ్రంగా తయారవుతున్నారు. ప్రశ్న: పిల్లలైన మీకు ఈ చదువులో ఏ ఖర్చు అవ్వదు, ఎందుకు? జవాబు: ఎందుకంటే మీ తండ్రే మీకు టీచర్. తండ్రి పిల్లల నుండి ఫీజు ఎలా తీసుకోగలరు? తండ్రికి పిల్లలుగా అయిన తర్వాత, వారి ఒడిలోకి వచ్చిన తర్వాత వారసత్వానికి హక్కుదారులుగా అయ్యారు. పిల్లలను మీరు ఏ ఖర్చు లేకుండా గవ్వ నుండి వజ్రతుల్యమైన దేవతగా అవుతారు. భక్తిలో తీర్థయాత్రలు చేస్తారు, దానపుణ్యాదులు చేస్తారు, కావున అందులో ఎంతో ఖర్చు అవుతుంది. ఇక్కడైతే తండ్రి పిల్లలకు రాజ్యాన్ని ఇస్తారు, మొత్తం వారసత్వాన్ని అంతటినీ ఉచితంగా ఇస్తారు. పావనంగా అవ్వండి మరియు వారసత్వాన్ని తీసుకోండి. ఇక్కడైతే తండ్రి పిల్లలకు రాజ్యాన్ని ఇస్తారు, మొత్తం వారసత్వాన్ని అంతటినీ ఉచితంగా ఇస్తారు. పావనంగా అవ్వండి మరియు వారసత్వాన్ని తీసుకోండి. ఓం శాంతి. పిల్లలు మేం విద్యార్థులం అని భావిస్తారు. తండ్రి యొక్క విద్యార్థులైన మీరు ఏం చదువుతున్నారు? మనం మనుషుల నుండి దేవతలుగా అయ్యే ట్యూషన్ తీసుకుంటున్నాము. ఆత్మలమైన మనం పరంపిత పరమాత్మ నుండి ట్యూషన్ తీసుకుంటున్నాము. జన్మజన్మలుగా స్వయాన్ని దేహంగా భావిస్తూ వచ్చామే కాని ఆత్మగా భావించలేదని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఆ లౌకిక తండ్రి ట్యూషన్ కోసం వేరే చోటుకు పంపిస్తారు, సద్గతి కోసం వేరే చోటుకు పంపిస్తారు. తండ్రి వృద్ధునిగా అయ్యాక అతనికి వానప్రస్థంలోకి వెళ్లాలని మనసు కలుగుతుంది. కాని వానప్రస్థం యొక్క అర్థం గురించి ఎవరికీ తెలీదు. వాణి నుండి అతీతంగా మనం ఎలా వెళ్లగలము? అది బుద్ధిలో కూర్చోదు. ఇప్పుడైతే మనం పతితంగా ఉన్నాము. ఎక్కడి నుండైతే ఆత్మలమైన మనం వచ్చామో అక్కడ మీరు పావనంగా ఉండేవారు. ఇక్కడికొచ్చి పాత్రను అభినయిస్తూ పతితంగా అయ్యారు. ఇప్పుడు మళ్లీ పావనంగా ఎవరు తయారు చేయాలి? ఓ పతిత పావన అని పిలుస్తారు కూడా. గురువునైతే ఎవ్వరూ పతిత పావన అని అనలేరు. గురువును చేసుకుంటారు, అయినా కాని ఒక్కరిపై పూర్తి నిశ్చయం కూర్చోదు. అందుకే మమ్మల్ని మా ఇంటికి లేక వానప్రస్థావస్థలోకి చేర్చే గురువు లభించాలి అని ఇంకా వెతుకుతూ ఉంటారు. దానికోసం ఎన్నో యుక్తులు రచిస్తారు. ఫలానా వారికి ఎంతో మహిమ ఉంది అని ఎక్కడ వింటే అక్కడికి వెళ్ళిపోతారు. ఈ వృక్షానికి చెందిన అంటూ ఎవరైతే ఉంటారో వారికి మీ జ్ఞానం యొక్క బాణం తగులుతుంది. ఇది స్పష్టమైన విషయం అని వారు భావిస్తారు. తప్పకుండా మీరు వానప్రస్థావస్థలోకి వెళ్తారు కదా. ఇదేమంత పెద్ద విషయం కాదు. టీచర్కు స్కూల్లో చదివించటం అనేది పెద్ద విషయమేమీ కాదు. భక్తులకు ఏం కావాలి? ఇది కూడా ఎవరికీ తెలీదు. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ డ్రామా చక్రాన్ని బాగా తెలుసుకున్నారు. తప్పకుండా ఇంతకు ముందు తండ్రే వారసత్వాన్ని ఇచ్చారు, దానిని మళ్లీ ఇప్పుడు ఇస్తున్నారు. కావున మళ్లీ అదే అవస్థలోకి వస్తారు. ఇది పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. మొట్టమొదటి ముఖ్యమైన విషయమేమిటంటే పావనంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయాలి. లౌకిక తండ్రి అయితే అందరికీ గుర్తుంటారు, పారలౌకిక తండ్రి గురించి తెలియనే తెలీదు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడం అనేది అతి సహజం కూడా, అలాగే అతి కష్టం కూడా అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మ ఎంతో చిన్న సితార, తండ్రి కూడా సితారే. వారు సంపూర్ణ పవిత్ర ఆత్మ మరియు ఇతను సంపూర్ణ అపవిత్ర ఆత్మ.
సంపూర్ణ పవిత్రమైన వారి సాంగత్యం తీరానికి చేరుస్తుంది. అటువంటి సాంగత్యం ఒక్కరిదే లభించగలదు. సాంగత్యం తప్పకుండా కావాలి. మళ్ళీ పంచవికారాల రూపీ రావణుడి చెడు సాంగత్యం కూడా లభిస్తుంది. దానిని రావణ సాంప్రదాయమని అంటారు. మీరిప్పుడు రామ సాంప్రదాయం వారిగా అవుతున్నారు. మీరు రామ సాంప్రదాయం వారిగా అయిపోయాక ఇక ఈ రావణ సాంప్రదాయం ఉండదు. బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది. రామ అని భగవంతుణ్ణంటారు. భగవంతుడే వచ్చి రామరాజ్యాన్ని స్థాపన చేస్తారు, అనగా సూర్యవంశీ రాజ్యాన్ని స్థాపన చేస్తారు. రామరాజ్యం అని కూడా అన్నారు, కాని అర్థం చేయించడానికి రామరాజ్యం మరియు రావణరాజ్యం అన్నది సహజంగా ఉంటుంది. వాస్తవానికి అది సూర్యవంశీ రాజ్యం. వజ్రతుల్యమైన జీవితం ఎలా తయారవుతుంది అని మీది ఒక చిన్న పుస్తకం ఉంది. ఇప్పుడు వజ్రతుల్యమైన జీవితం అని దేన్నంటారు అన్నది మీకు తప్ప మనుషులకేం తెలుసు? వజ్రతుల్యమైన దేవతా జీవితం ఎలా తయారవుతుంది అని రాయాలి. దేవత అన్న పదాన్ని అందులో కలపాలి. మనం వజ్రతుల్యమైన జీవితాన్ని ఇక్కడ తయారు చేసుకుంటున్నామని మీరు అనుభవం చేస్తారు. దానిని తండ్రి తప్ప ఇంకెవ్వరూ తయారు చేయలేరు. పుస్తకం బాగుంది, అందులో కేవలం ఈ పదాన్ని కలపండి. మీరు ఆసురీ గవ్వతుల్యమైన జన్మ నుండి దైవీ వజ్రతుల్యమైన జన్మను ఒక్క క్షణంలో చిల్లిగవ్వ ఖర్చు లేకుండా ప్రాప్తించుకోగలరు. కొడుకు తండ్రి వద్ద జన్మ తీసుకుంటాడు మరియు వారసత్వానికి హక్కుదారునిగా అవుతాడు. అందుకోసం కొడుకుకు ఏమైనా ఖర్చవుతుందా? ఒడిలోకి రాగానే వారసత్వానికి హక్కుదారునిగా అవుతాడు. ఖర్చు తండ్రి చేస్తారే కాని కొడుకు చెయ్యడు. ఇప్పుడు మీరేం ఖర్చు చేశారు? తండ్రికి పిల్లలుగా అవ్వడంలో ఏమైనా ఖర్చవుతుందా? లేదు. ఏ విధంగా లౌకిక తండ్రికి చెందినవారిగా అవ్వడానికి ఏ ఖర్చు అవ్వదో, అలాగే పారలౌకిక తండ్రికి చెందినవారిగా అవ్వడానికి కూడా ఏ ఖర్చు అవ్వదు. ఇది తండ్రి కూర్చుని చదివిస్తారు, చదివించి మిమ్మల్ని దేవతలుగా తయారు చేస్తారు. మీరేమీ చిన్నపిల్లలు కారు, మీరు పెద్దవారు. తండ్రికి చెందినవారిగా అవ్వడంతో తండ్రి సలహాని ఇస్తారు, మీరు మీ రాజధానిని స్థాపన చేసుకోవాలి. ఇందులో పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. ఇందులో ఖర్చు అనేది అసలేమీ అవ్వదు. గంగ వద్దకు వెళ్తారు, తీర్థాల వద్దకు స్నానాలు చేయడానికి వెళ్తారు. అందుకోసం ఖర్చయితే చేస్తారు కదా. మీకు బాబాపై నిశ్చయం ఏర్పడింది, అందులో ఏమైనా ఖర్చయిందా? మీ వద్ద సెంటర్లకు వస్తారు. మీరు వారికి ఇలా చెప్తారు, ఇప్పుడు అనంతమైన తండ్రి యొక్క వారసత్వాన్ని తీసుకోండి, తండ్రిని స్మృతి చేయండి. వారు తండ్రి కదా. తండ్రి స్వయంగా అంటారు, నా వారసత్వం మీకు కావాలంటే పతితం నుండి పావనంగా అవ్వండి. అప్పుడు పావన విశ్వానికి యజమానులుగా అవ్వగలుగుతారు. తండ్రి వైకుంఠాన్ని స్థాపన చేస్తారని కూడా మీకు తెలుసు. వివేకవంతులైన పిల్లలు బాగా అర్థం చేసుకుంటారు. ఆ చదువులో ఎంత ఖర్చవుతుంది? ఈ చదువులో ఎటువంటి ఖర్చు లేదు. నేను అవినాశి, ఈ శరీరం వినాశనమైపోతుంది అని ఆత్మ అంటుంది. పిల్లలు మొదలైన వారందరూ వినాశనమైపోతారు. అచ్చా, మరి ఇంత ధనం ఏదైతే జమ చేసుకున్నారో దాన్నేం చేస్తారు? ఆలోచనైతే కలుగుతుంది కదా. కొందరు షావుకార్లు కూడా ఉంటారు. ఒకవేళ వారికి ఎవరూ లేకపోతే, అటువంటి వారి జ్ఞానం లభిస్తే, ఇక ఇటువంటి పరిస్థితిలో ఈ ధనాన్ని ఏం చేసుకుంటాము అని వారు భావిస్తారు. చదువు అనేది సంపాదనకు ఆధారం. బాబా చెప్పారు, అబ్రహం లింకన్ ఉండేవారు. అతను ఎంతో పేదవారు. రాత్రివేళ మేల్కొని చదువుకునేవారు.
అలా చదువుకుని ఎంత చురుకైన వారిగా అయ్యారంటే ఇక ప్రెసిడెంట్ అయిపోయారు. అందుకేమైనా ఖర్చవుతుందా? ఏమీ లేదు. ఎంతోమంది పేదవారిగా ఉంటారు. వారి చదువుల కోసం గవర్నమెంట్ వారి నుండి డబ్బేమీ తీసుకోదు. ఈ విధంగా ఎంతోమంది చదువుకుంటారు. అలాగే అతను కూడా ఏ ఫీజు లేకుండా ప్రెసిడెంట్ అయ్యారు. ఎంత పెద్ద పదవిని పొందారు. అలాగే ఈ గవర్నమెంట్ కూడా ఏ ఖర్చు తీసుకోదు. ప్రపంచంలో అందరూ పేదవారేనని ఈ గవర్నమెంట్ భావిస్తుంది. ఎంతటి షావుకార్లైనా, లక్షాధికారులైనా, కోటీశ్వర్లైనా వారిని కూడా పేదవారనే అంటారు. నేను వారిని షావుకార్లుగా తయారు చేస్తాను. ఎంత ధనమున్నా కాని అదంతా ఇంకా కొన్ని రోజుల వరకు మాత్రమేనని మీకు తెలుసు. అదంతా మట్టిలో కలిసిపోతుంది. కావున పేదవారన్నట్లే కదా. మొత్తం ఆధారమంతా చదువుపైనే ఉంది. తండ్రి చదువు చెప్పేందుకు పిల్లల నుండి ఏం తీసుకుంటారు? తండ్రి అయితే విశ్వానికి యజమాని. మేము భవిష్యత్తులో ఈ విధంగా అవుతామని పిల్లలకు తెలుసు. దీనిని స్థాపించేందుకు నేను వచ్చాను. బ్యాడ్జ్లో కూడా ఈ వివరణ ఉంది. కొత్త కొత్త ఆవిష్కరణలు వెలువడుతూ ఉంటాయి. శివబాబా అంటారు, నా ఆత్మ ఏదైతే ఉందో అందులో మొత్తం పాత్ర అంతా నిశ్చితమై ఉంది. ఎవరైతే వికారులుగా పతితులుగా అయ్యారో వారిని తండ్రి వచ్చి పావనంగా తయారు చేస్తారు. 5000 సంవత్సరాల క్రితం తండ్రి నుండి విశ్వరాజ్యాధికారాన్ని తీసుకున్నామని మీకు తెలుసు. ముఖ్యమైన విషయం, నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు. సమ్ముఖంగా చెప్తారు. రథం లభించింది కావున తండ్రి కూడా వచ్చేశారు. రథమైతే తప్పకుండా ఒకటే నిశ్చితమవుతుంది కదా. ఇది తయారు చేయబడిన డ్రామా. ఇందులో మార్పేమీ జరగదు. ఈ వజ్రాల వ్యాపారి ప్రజాపిత బ్రహ్మగా ఎలా అవుతారు అని అంటారు. ఇతను వజ్రాల వ్యాపారి కదా అని భావిస్తారు. రత్నాలలో ఒకటి ఇమిటేషన్ ఉంటుంది, ఒకటి రియల్ ఉంటుంది. అలాగే ఇందులో కూడా నిజమైన రత్నాలను తండ్రి ఇస్తారు. కావున అవి ఇక దేనికి పనికొస్తాయి? ఇవి జ్ఞానరత్నాలు. వీటి ముందు ఆ రత్నాలకు ఏ విలువ లేదు. ఎప్పుడైతే ఈ రత్నాలు లభించాయో అప్పుడు ఇక ఆ రత్నాల వ్యాపారం ఎందుకు పనికిరాదు. ఈ అవినాశీ జ్ఞానరత్నాలు ఒక్కొక్కటి లక్షల రూపాయల విలువైనవి అని భావించారు. మీకు ఎన్ని రత్నాలు లభిస్తూ ఉంటాయి? ఈ జ్ఞానరత్నాలే సత్యమైనవిగా అవుతాయి. తండ్రి జోలెను నింపేందుకు ఈ రత్నాలను ఇస్తారని మీకు తెలుసు. ఇవి ఉచితంగా లభిస్తాయి. ఇందులో ఖర్చేమీ లేదు. అక్కడైతే గోడలు, ఇంటి కప్పుల పైన కూడా వజ్ర వైడూర్యాలు పొదగబడి ఉంటాయి. వాటికక్కడ ఏం విలువ ఉంటుంది? విలువనేది తర్వాత ఉంటుంది. అక్కడైతే వజ్ర వైడూర్యాలు కూడా మీకసలేమీ కాదు. ఈ నిశ్చయం పిల్లలకుండాలి. వీరు రూప్ కూడా మరియు బసంత్ కూడా, యోగి కూడా మరియు జ్ఞాని కూడా అని తండ్రి అర్థం చేయించారు. బాబాది చాలా చిన్న రూపం. వారిని జ్ఞానసాగరుడు అని అంటారు. ఇవి జ్ఞానరత్నాలు. వీటి ద్వారా మీరు ఎంతో ధనవంతులుగా అవుతారు. అంతేకాని అమృతం లేక నీరు మొదలైన వాటి వర్షమేదీ లేదు. చదువులో నీటి విషయమే ఉండదు. పావనంగా అవ్వడంలో ఖర్చు యొక్క విషయమేదీ లేదు. మీకిప్పుడు వివేకం లభించింది. పతితపావనుడైతే ఒక్క తండ్రేనని మీరు భావిస్తారు. మీరు మీ యోగ బలం ద్వారా పావనంగా అవుతున్నారు. పావనంగా అయి పావన ప్రపంచంలోకి వెళ్ళిపోతారని మీకు తెలుసు. మరిప్పుడు రైట్ ఇదా లేక అదా? ఈ విషయాలన్నింటిలో బుద్ధి నడవాలి. డ్రామాలో ఈ భక్తి యొక్క పాత్ర కూడా జరగాల్సిందే.
తండ్రి అంటారు, ఇప్పుడు మీరు పావనంగా అయి పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. ఎవరైతే పావనంగా అవుతారో వారు వెళ్తారు. ఎవరైతే ఇక్కడికి చెందిన అంటూ అయి ఉంటారో వారు వెలువడతారు. మిగిలిన వారేమైనా అర్థం చేసుకుంటారా? వారైతే ఊబిలోనే చిక్కుకుని ఉంటారు. వారు ఎప్పుడైతే వింటారో అప్పుడు చివర్లో, ఓహో ప్రభూ నీ లీలా, మీరు పాత ప్రపంచాన్ని కొత్తగా ఎలా తయారు చేస్తారు అని అంటారు. మీ ఈ జ్ఞానం వార్తాపత్రికల్లో ఎంతగానో ముద్రించబడుతుంది. విశేషంగా ఈ చిత్రాలను వార్తాపత్రికల్లో రంగులతో వెయ్యండి మరియు ఇలా రాయండి: శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా చదివించి స్వర్గాధిపతులుగా ఈ లక్ష్మీనారాయణలుగా తయారు చేస్తారు అని. ఎలా తయారు చేస్తారు? స్మృతి యాత్ర ద్వారా. స్మృతి చేస్తూ చేస్తూ మీ తుప్పు వదిలిపోతుంది. నన్నొక్కరినే స్మృతి చేయండి, స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి చెప్తున్నారు అని మీరు నిలబడే అందరికీ ఈ దారి తెలియచేయొచ్చు. గడియ గడియ ఈ స్మృతిని కలిగించి అప్పుడు చూడండి, వారి ముఖం ఏమైనా మారుతుందా? నయనాలు నీటితో తడుస్తున్నాయా? అప్పుడు ఎంతో కొంత బుద్ధిలో కూర్చుంది అని భావించండి. మొట్టమొదట ఈ ఒక్క విషయాన్ని అర్థం చేయించాలి. 5000 సంవత్సరాల క్రితం కూడా నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి చెప్పారు. శివ్ బాబా వచ్చారు, కావుననే శివ జయంతిని జరుపుకుంటారు కదా. భారత్ను స్వర్గంగా తయారు చేయడానికి ఇదే అర్థం చేయించారు. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయిపోతారు. చిన్న చిన్న పిల్లలు కూడా ఈ విధంగా కూర్చుని అర్థం చేయించాలి. అనంతమైన తండ్రి అయిన శివ్ బాబా ఈ విధంగా అర్థం చేయిస్తారు అని చెప్పాలి. బాబా అన్న పదం ఎంతో మధురమైనది. బాబా మరియు వారసత్వం, ఇంతటి నిశ్చయంలో పిల్లలుండాలి. ఇది మనుషుల నుండి దేవతలుగా తయారయ్యేందుకు ఉన్న విద్యాలయం. దేవతలు పావనంగానే ఉంటారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి. మన్మనాభవ. ఈ పదాన్ని మీరు విన్నారు. ఒకవేళ విని ఉండకపోతే తండ్రి వినిపిస్తారు. తండ్రి అంటారు, నేనే పతిత పావనుడను. నన్ను స్మృతి చేసినట్లయితే మీ తుప్పు వదిలిపోతుంది మరియు సతోప్రధానంగా అయిపోతారు. శ్రమంతా ఇందులోనే ఉంది. జ్ఞానం గురించైతే అందరూ చాలా బావుంది, ఇది ఫస్ట్ క్లాస్ జ్ఞానం అని అంటారు. కాని ప్రాచీన యోగం గురించి ఎవరికీ తెలియనే తెలియదు. పావనంగా అయ్యే విషయాన్ని మీరు వినిపించినా కూడా అర్థం చేసుకోరు. తండ్రి అంటారు, మీరందరూ పతితంగా తమోప్రధానంగా అయిపోయారు. ఇప్పుడిక స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి. నిజానికి ఆత్మలైన మీరు నాతో పాటు ఉండేవారు కదా. మీరు నన్ను ఓ గాడ్ ఫాదర్ రండి అని పిలుస్తారు కూడా. ఇప్పుడు నేను వచ్చాను, మీరు నా మతంపై నడవండి. ఇది పతితం నుండి పావనంగా అయ్యేందుకు మతం. నేను సర్వశక్తివంతుడను, సదా పావనుడను. ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేయండి. దీనినే ప్రాచీన రాజయోగం అని అంటారు. మీరు వ్యాపార వ్యవహారాల్లో కూడా ఉండండి, పిల్లలు మొదలైన వారిని కూడా సంభాళించండి. కాని కేవలం బుద్ధి యోగాన్ని ఇతరులందరి నుండి తొలగించి నాతో జోడించండి. ఇదే అన్నింటికన్నా ముఖ్యమైన విషయం. ఇది అర్థం చేసుకోకపోతే ఏమీ అర్థం చేసుకోనట్లే. జ్ఞానం గురించైతే మీరు చాలా మంచి జ్ఞానాన్ని ఇస్తున్నారు, పవిత్రత కూడా బావుంది, కాని మేము పవిత్రంగా ఎలా అవ్వాలి అని అంటారు. ఈ విషయాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోరు. దేవతలు సదా పవిత్రంగానే ఉండేవారు కదా. వారలా ఎలా తయారయ్యారు? ఈ విషయాన్ని మొట్టమొదట అర్థం చేయించాలి.
తండ్రి అంటారు, మీరు నన్ను స్మృతి చేయండి. స్మృతి ద్వారానే పాపాలు అంతమవుతాయి మరియు మీరు దేవతలుగా అయిపోతారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, స్వయాన్ని నిరుపేదల నుండి షావుకారులుగా చేసుకునేందుకు తండ్రి నుండి అవినాశీ జ్ఞానరత్నాలను తీసుకోవాలి. ఈ ఒక్కొక్క రత్నం లక్షల రూపాయల విలువైనది. వీటి విలువను తెలుసుకుని ఈ చదువును చదవాలి. ఈ చదువే సంపాదనకు ఆధారం. దీని ద్వారానే ఉన్నత పదవిని పొందాలి. రెండవ పాయింట్, రామ సంప్రదాయంలోకి వచ్చేందుకు సంపూర్ణ పవిత్రంగా ఉన్న ఆ ఒక్క తండ్రి ఎవరైతే ఉన్నారో వారి సాంగత్యాన్నే చేయాలి. చెడు సాంగత్యం నుండి సదా దూరంగా ఉండాలి. అందరి నుండి బుద్ధియోగాన్ని తొలగించి ఒక్క తండ్రితో జోడించాలి. వరదానము, శక్తిశాలి స్మృతి ద్వారా క్షణంలో పదమాల సంపాదన జమ చేసుకునే పదమ భాగ్యశాలి భవ. మీ స్మృతి ఎంత శక్తిశాలిగా ఉండాలంటే ఒక్క క్షణకాలపు స్మృతి ద్వారా పదమాల సంపాదన జమ అవ్వాలి. ఎవరి యొక్క ప్రతి అడుగులో పదమాలుంటాయో వారికి ఎన్ని పదమాలు జమ అయిపోతాయి. అందుకే పదమ భాగ్యశాలి అని అంటారు. ఎవరికైనా మంచి సంపాదన జరిగితే వారి ముఖంలోని ప్రకాశమే వేరుగా ఉంటుంది. కావున మీ ముఖం ద్వారా కూడా పదమాల సంపాదన యొక్క నష కనిపించాలి. ఎటువంటి ఆత్మిక నష, ఆత్మిక సంతోషం ఉండాలంటే ఇతరులు వీరు అతీతమైన వారు అని అనుభవం చేయాలి. స్లోగన్, డ్రామాలో అంతా మంచిగానే అయ్యేదుంది. ఈ స్మృతి ద్వారా నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి. ఓం శాంతి.